పెద్ద హీరో సినిమాలో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. కానీ మీ ఫస్ట్ సినిమా నుంచి కూడా హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టర్ ఇస్తారు హీరోతో పాటు. ఇందులో ఇంకా రెట్టింపైందని చెప్పొచ్చు తమన్నా క్యారెక్టర్ చూస్తే. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్కి తన్నే సెలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను చాలామందిని చూశానండి ఆ క్యారెక్టర్ కోసం. సో నాకు ఇది పర్ఫెక్ట్గా నేను అనుకున్న లుక్కి తమన్నా నాకు సూట్ అవుతుంది అనిపించింది. సో తనని పిలిపించి గెటప్ అన్నీ వేసి తనను అన్నీ చూసిన తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో మీరు ఎన్టీఆర్ తమన్నా నిజంగా పోటీ పడి యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఇద్దరిలో మీరు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఇస్తారు? See, definitely NTR as an actor is unbeatable. So we all know it. అంటే ఇప్పుడేదో ఎన్టీఆర్ ఈ సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలను, ఇంకో సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలను అలాంటిది లేదు. తను చాలా తన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇప్పటి నుంచో చూస్తున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్. బట్ తమన్నాని చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా ఇంప్రూవ్ అయింది ఈ సినిమాతో నిజంగా. దట్స్ ట్రూ. బికాస్ ఏంటంటే ఇంత పెద్ద ఒక మాస్ కమర్షియల్ ఒక పెద్ద హీరో ఉన్న సినిమాలో ఒక హీరోయిన్కి అంత క్యారెక్టర్ రావడం అనేది నిజంగా తన అదృష్టం. అండ్ ఐ థింక్ దిస్ స్క్రిప్ట్ ఈజ్ లైక్ దట్, ఇట్స్ అ న్యూ స్క్రిప్ట్. అండ్ ఆ క్రెడిట్ కూడా నన్ను అడిగితే ఎన్టీఆర్కి ఇవ్వాలి. ఎందుకంటే ఒక హీరోగా అంత పెద్ద హీరో ఒక హీరోయిన్కి అంత క్యారెక్టర్ ఇవ్వడానికి ఒప్పుకోవడమే చాలా జనరల్గా జరగదు. సో హ్యాట్స్ ఆఫ్ టు తారక్ సీరియస్. ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. తను ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ కూడా సినిమా చూసిన తర్వాత బిఫోర్ ఈ రికార్డింగ్ అది కూడా సినిమా చూసినప్పుడు కూడా అమ్మాయి క్యారెక్టర్ ఏమొచ్చింది, ఫ్లాష్ బ్యాక్ భలే వచ్చిందని ఒక ఆడియన్స్లో తను మెచ్చుకున్నాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఇన్వాల్వ్డ్ హీ వాజ్ ఇన్ టు ద ఫిల్మ్. తను కథ విన్న డే నుంచి కూడా మీరు ఏదైతే అనుకున్నారో అదే చేయండి, నా కోసం అసలు వన్ ఫ్రేమ్ కూడా మార్చద్దు అని చెప్పి నాకు ఫస్ట్ డే కథ చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే నమ్మకం ఆ సబ్జెక్ట్ మీద. ఏంటంటే చాలా కొత్తగా ఉంది సబ్జెక్ట్ అనేది నా ఫీలింగ్. అండ్ జనరల్గా ఒక ఇంటర్వెల్కి హీరో ఏదో ఉంది స్టోరీ అని ఒక పాజ్ ఇస్తాం ఎప్పుడు కూడా ప్రతి సినిమాలో. ఇచ్చినప్పుడు సరే డెఫినెట్గా సెకండ్ హాఫ్లో ఏంటంటే హీరోది ఏదో స్టోరీ ఉంటుంది, ఇవన్నీ చేయడానికి కారణం ఏదో ఉంటుందని హీరోదే స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాం. బట్ ఈ సినిమాలో కొత్తదనం అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఈజ్ హీరో కాకుండా ఒక హీరోయిన్ స్టోరీ వచ్చి అది ఒక కొత్తదనం. అసలు ఇప్పుడు ఎవరు ఎప్పుడు కూడా మన కోసం మనం చేసుకోవడం పెద్ద గొప్పతనం లేదు. రియల్ హీరోయిజం ఏంటంటే ఇంకొకరి కోసం తను సాక్రిఫైస్ చేయడం అనేది తన కోసం చేసుకునే దానికంటే కూడా పెద్ద హీరోయిజం అని నా ఫీలింగ్. నేను ప్రేమించే అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. అస్సలు ఇబ్బంది పెట్టను, జస్ట్ ట్రై చేసుకుంటాను. ట్రై చేసుకోవడం ఏంటి? ట్రై చేయకు, నేను పన్ను. అసలు ఫ్రెండ్షిప్ కి సూపర్. నిన్న దాకా లవర్ అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. లవ్లీ ఫ్రెండ్. జనరల్ గా ఒక మూవీలో ఇన్ని ఎమోషన్స్ చూపించడం చాలా కష్టం. దట్టు దాన్ని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేయాలి. ఎందుకంటే కామెడీ నుంచి సడన్ గా సెంటిమెంట్ నుంచి వైలెన్స్, ఐ మీన్ ఎమోషనల్. ఎలా మీకేం గజిబిజి అనిపించలేదా ఎలా ఆడియన్స్ కి ఎలా రీచ్ చేయాలి అని? ఇది స్క్రిప్ట్ తీసుకున్న రోజే అనుకున్నానండి నేను, ఇది అందరినీ టచ్ చేయాలి. అంటే ఒక యూత్ని టచ్ చేయాలి, లేడీస్ని టచ్ చేయాలి, మాస్ని టచ్ చేయాలి, పిల్లల్ని టచ్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసిందండి. సో లక్కీగా అన్నీ కుదిరినాయండి అందులో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక లవర్ బాయ్గా ఒక యూత్గా ఉంటాడు. సో సెకండ్ హాఫ్కి వచ్చేవరకు ఒక టచింగ్ ఎమోషన్ సెంటిమెంట్, తర్వాత మాస్. సో ఇవన్నీ ప్లాన్ చేయడం. ఈరోజు ఇది ఒకరు అనేది లేదండి, అందరూ చూస్తున్నారు ఈ సినిమాని. జనరల్ క్లాస్ ఫిలిం, ఇది మాస్ ఫిలిం, ఇది వీళ్ళకి అని కాకుండా ఈ సినిమా ఈరోజు అందరూ చూస్తున్నారు. అండ్ ఇంకా రఘుబాబు కామెడీ గురించి అసలు చెప్పుకోక, ఎన్టీఆర్ వణకటం అయితే నువ్వు భయపడద్దు అని చెప్తూ ఉంటాడు కదా. టోటల్గా ఏంటంటే ప్రతి సినిమాలో కామెడీ ఉంటుంది. బట్ ఈ సినిమాలో కామెడీ ఏంటంటే చాలా వెరైటీ కామెడీ అని పేరు వచ్చింది దీనికి. చాలా కొత్తగా ఉంది కామెడీ. నేనే ఫస్ట్ డే రికార్డింగ్ చేయడానికి చూసినప్పుడు పడి నవ్వాము మేము. మా టీంకి అందరికి చూపిస్తే మామూలు రెస్పాన్స్ కాదు. నాకు రికార్డింగ్ చేసేటప్పుడే మా స్టూడియోలో, రికార్డింగ్ స్టూడియోలో పబ్లిక్ థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. అంటే మా టీం మొత్తం కలిపి ఒక 8 to 10 people we were watching it. సో ఒక్కొక్కరు బల్లలు గుద్దేయడం, అరిచి నవ్వడం. సో ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్. అంటే ఆర్ఆర్లో అయినా టఫ్ అనిపించింది, ఎందుకంటే కామెడీ రెగ్యులర్ కామెడీకి ఇచ్చే మ్యూజిక్ అన్ని సినిమాల్లోనే వస్తుంది. కానీ ఎన్టీఆర్ స్థాయి హీరో కామెడీ చేస్తున్నప్పుడు ఆర్ఆర్ కూడా ఆ స్థాయిలో ఉండాలంటారా? ఏంటంటే ఎప్పుడు సినిమా చాలా బాగుంటే ఆర్ఆర్ చాలా ఈజీ అండి. సో ఈ సినిమా గురించి అడిగితే నేను అదే చెప్తా. ఫిల్మ్ వాజ్ సో గుడ్ దట్ ఎప్పుడు కూడా ఫిల్మ్ పర్ఫెక్ట్గా ఉంటే ఫిల్మ్లోనే ఒక మ్యూజిక్ ఉంటుంది. అది చూస్తున్నప్పుడు అది వినిపిస్తుంది చెవిలో. సో ఆ వినిపించింది కరెక్ట్గా వాయించేసి చాలు. పెద్దగా. అండ్ ప్లస్ నా ఆర్ఆర్ చేసే విధానమే అంటే సినిమా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అదే ఆర్ఆర్. దానికోసం మళ్ళీ కూర్చుని ఎలా ఉండే, దెన్ ఇట్ బికమ్స్ అన్యాచురల్. సో అండ్ దిస్ ఫిల్మ్ వాజ్ ఎడిటింగ్ నుంచి, ఆ షార్ట్ డివిజన్ నుంచి ప్రతిదీ కూడా ఇట్ వాజ్ మ్యూజికల్.
ప్లస్ సూరి ఏంటంటే వీఆర్ నాట్ లైక్ ఏ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. మేమిద్దరం ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే అదేవి నువ్వు చూసావు నీకు ఓకేనా అని. నేను చూసాను రీ రికార్డింగ్ చేసినప్పుడు సినిమా లెంత్ కరెక్ట్గా తెలుస్తుందండి, ఇక్కడ ఎక్కువైందనో లేదా ఇక్కడ తక్కువైంది, బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ పాయింట్ లాగా యాక్చువల్గా రీ రికార్డింగ్. మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడే అనవసరంగా మ్యూజిక్ ఎక్కువ వెళ్తుందంటే ఇదేదో ఎక్కువైంది అనిపిస్తుంది, లేదా ఇది చాలా బాగుంది ఫీల్ సస్టైన్ అవ్వలేదంటే సో నీకేమైనా కావాలి లెన్స్ అని తనే అడిగావు. నేను సూరిబాయ్ ఇక్కడ ఇలా అమ్మాయి తిట్టినప్పుడు ఎన్టీఆర్ క్లోజ్అప్ కొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు, కొంచెం మ్యూజిక్ సస్టైన్ ఓకే అని తను మళ్ళీ ఇంక్రీజ్ చేసేవారు. లేదా ఇక్కడ వరకు బాగుంది దాని తర్వాత ఎక్స్టెన్షన్ వేస్ట్ అనిపిస్తుంది ఒకసారి చూడండి అయినా చెక్ చేస్తాను. సో హీ నెవర్ హ్యాడ్ దట్ నేను డైరెక్టర్ నేను ఫిక్స్ చేసింది ఇది అని లేదు. సో దానివల్ల ఏంటంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ గివ్ అండ్ టేక్ అండ్ లాట్ ఆఫ్ ఓపెన్ డిస్కషన్స్. నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. నువ్వు భయపడ మాకే, నువ్వు భయపడుతుంటే మాకు భయం వేస్తుంది. బయట చప్పుళ్ళు వస్తున్నాయి, నాకు భయం వేస్తుందన్నా. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది మిగిలిన క్యారెక్టర్స్లో? మిగిలిన క్యారెక్టర్స్లో నాకు ఫ్లాష్ బ్యాక్లో ఫాదర్ క్యారెక్టర్ అండి, కామెడీ క్యారెక్టర్స్ ప్లస్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి మంచి క్యారెక్టర్ అండి. సో అంటే జనరల్గా హీరోయిన్ ఫ్రెండ్స్ అంటే ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్నో లేకపోతే వెల్ నోన్ ఫేస్ను పెడతారు, కానీ ఒక హీరోయిన్గా చేసిన అమ్మాయిని తమన్నా పక్కన పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఆ క్యారెక్టర్కి కంపల్సరీ అంత పొటెన్షియాలిటీ ఉన్న ఇది కావాలండి. సో లేదంటే ఊరికే వచ్చిపోయే క్యారెక్టర్ కాదు, సో ఆ అమ్మాయి కూడా సాక్రిఫైస్ చేసే క్యారెక్టర్. సో అందుకే ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగిందండి. అండ్ సాంగ్స్లో ఈ రొమాంటిక్ సాంగ్స్ సంగతి పక్కన పెడితే ఆంజనేయ స్వామి సాంగ్ చాలా బాగా నచ్చింది అందరికీ, శ్రీ ఆంజనేయం అనే సాంగ్. ఎవరు పాడారు ఏంటి ఆ సాంగ్ గురించి చెప్తారా? అది కూడా చాలా గమ్మత్తుగా జరిగిన ఒక సిచ్యువేషన్ అండి. ఒకరోజు సూర్య అండ్ మన ఒకంత వంశీ ఇద్దరు కూర్చుని సెకండ్ హాఫ్ నరేట్ చేస్తే ఇందులో ఒక సిచ్యువేషన్ ఉంది, ఇలా జరుగుతుంది, ఇలా వస్తుంది, అమ్మాయి ఇక్కడ వస్తుంది, ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అక్కడ అప్పుడు హీరోయిన్ ఇలా చెప్తుంటే ఆ సిచ్యువేషన్లోనే చాలా ఫీల్ ఉండింది. సో అక్కడ ఆంజనేయ స్వామి మీద కొంచెం బిల్డప్ మ్యూజిక్ అలాగేదో స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ నాకు చాలా నచ్చేసి అరే అయితే ఇక్కడ ఫైట్ జరుగుతున్నప్పుడు సాంగ్ ఉంటే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యాం. చేద్దాం బాగానే ఉంటుంది అని అది కూడా జస్ట్ నా కంపోజింగ్ కూడా కూర్చొని వీళ్ళు సోఫాలో కూర్చొని మాడుతున్నారు ఇమ్మీడియట్లీ చేసి అని ఇమ్మీడియట్గా పాడా ఊరికే నోటితో పాడాను. అప్పుడైతే ఎలా స్టార్ట్ అవుతుంది సీన్ ఎలా అంటే ఆ ఫైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 100 మంది నాకు ఎక్కడ నచ్చిందంటే 100 మంది ఉన్నారా పారిపోదాం అని హీరో ఫ్రెండ్ అంటే ఎక్కడ రా ఒక్కడే ఉన్నాడు కదంటే నీ కళ్ళు కనిపించలేదు అంటే అంత 100 మందిలో ఒక్కడే కనిపిస్తున్నాడు అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. సో హిజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద టార్గెట్ ఈజ్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టు డూ ద సాంగ్. అన్నవన్నీ అయితే ఒకటి చేద్దాం అని 100 మంది వైపు పరిగెడతాడు కొట్టడానికి, బట్ వాడినే ఏం చేస్తుంటాడు అన్నాడు. సో అప్పుడైతే అలా పరిగెట్టేటప్పుడు రిథమ్ స్టార్ట్ చేద్దాం, అక్కడ నుంచి అలాగా ఒక ఎక్స్టెంపోర్లో స్టార్ట్ అయిన డిస్కషన్ అది. సో ఐ సడన్లీ స్టార్టెడ్ సింగింగ్ విత్ మై డూయింగ్ ద రిథమ్ అండ్ ఆల్ విత్ మై టిన్ టాక్ టాక్ టిన్ టాక్ టాక్ అలా స్టార్ట్ అయ్యి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అలా ఊరికే శ్రీ ఆంజనేయం మాత్రం పాడుతూ ఉన్నా. ఈ ఫ్రేస్ పాడిన వాళ్ళకి బాగా నచ్చింది, ఆ ఫీల్ చాలా బాగుంది దేవి అన్న. సూర్యుడు ఎప్పుడు అలాగే ఉంటుంది డెసిషన్స్, ఇంకా అంటే హీ ట్రస్ట్ లాట్. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.